పల్నాడు జిల్లా చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో చిలకలూరిపేట పట్టణ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని మున్సిపల్ డి.ఈ. అబ్దుల్ రహీం తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాగార్జున సాగర్ జలాశయం నుంచి కేవలం త్రాగునీటి అవసరాలకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు నీరు విడుదల చేశారని, ఆ నీరు చిలకలూరిపేట మంచి నీటి చెరువులకు అందాయని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు నీటిని కాచి వడపోసి త్రాగలని ఆయన కోరారు. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. అన్ని వార్డులలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోమని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు గారు మన పుల్లారా గారి ఆదేశాల మేరకు అన్ని వార్డులలో మంచినీటి సమస్య ఎక్కడ ఎదురు లేకుండా ఈ రోజు వరకు కూడా పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా నీళ్ళు వదలడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడైనా సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, లేదా కంటామినేషన్ సమస్య కానీ ఏదైనా వస్తున్నా కమిషనర్ గారికి కానీ, నా దృష్టికి కానీ, ఏఈ దృష్టికి కానీ తీసుకొని వచ్చాయి. వాటర్ కంటామినేషన్ సమస్య లేకుండా కూడా అదే నుంచి మంచినీటి సమస్యలు కూడా చర్యలు తీసుకుంటాము. రాబోయే విషయం దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఎస్పీ అధికారులతోటి మన స్థానిక శాసనసభ్యులు గారు మాట్లాడి నీటిని ఈరోజు నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా వారం రోజులు మనకు నీళ్లు వస్తాయి ఎన్ఎస్పీ కెనాల్ నుంచి, అది కూడా చెరువుని ఎన్ఎస్పీ కెనాల్ నుంచి వచ్చిన వాటర్ని ఎస్ఎస్ ట్యాంకులు పూర్తి స్థాయిలో నింపుకొని పట్టణంలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా ఈ సంవత్సరం కూడా అధిగమించమని చెప్పేసి ఆ శాసనసభ్యులు గారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకు పట్టణంలో పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య ఎక్కడన్నా సరే, ఎక్కడన్నా కంటైన్మెంట్ జరిగినా కూడా మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.